ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. తులా రాశి వాళ్ళకి 18, 19, 20వ తారీఖుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా తులా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, అలాగే కొన్ని సమస్యలు అనేవి కూడా ఉన్నాయి అన్నమాట. ఆ సమస్యల నుంచి మీరు బయటపడటం కోసం నేను కొన్ని సింపుల్గా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకునేటటువంటి పరిహారాలు చెప్తాను. అవి చేసుకోవటం వలన ఆ సమస్యల నుంచి కూడా మీరు పూర్తిగా 99% బయటపడేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఈ తులా రాశి వాళ్ళకి ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి మీది 7వ రాశి అనమాట. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులా రాశి వాళ్ళు 12 రాశులు ఉన్నారు. ఈ 12 రాశులలో బాగా ఓర్పుగా ఉన్నటువంటి రాశి ఏది అని అంటే తులా రాశి వాళ్ళని చెప్పేసి ఆలోచించకుండా చెప్పొచ్చు. అంటే ఈ తులారాశి వాళ్ళకి ఓర్పు సహనం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా వరకు కూడా రకరకాల సమస్యలు కానీ రకరకాల మనుషులు కానీ వీళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎంత చేసినా కూడా వీళ్ళేంటంటే ఓర్పుతోటి సహనంతోటి ఒక చిరునవ్వుతోటి ఆ సమస్యల నుంచి పరిష్కారం పొందుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ మీద కూడా గబక్కున నోరు జారి ఒక మాట అనటం కానీ ఎవరినన్నా బాధ పెడటం కానీ ఇలాంటివి వీళ్ళు ఎప్పుడూ చేయరు. నలుగురితో చాలా ఈజీగా కలిసిపోయేటటువంటి మనస్తత్వం అన్నమాట వీళ్ళది. అంతేకాకుండా ఆ నలుగురు కూడా సంతోషంగా ఉండేటట్లుగా వారికి అనుకూలంగా వారితో మంచిగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారనమాట. అంటే వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసేసి ఎదుటి వారికి అనిపించిద్ది అనమాట. వీళ్ళ మాటలు ఏంటంటే అంత ఆకర్షణగా ఆకట్టుకునేటట్లుగా ఉంటాయి అన్నమాట. ఇక వీళ్ళకి కష్టాల విషయానికి వచ్చేటప్పటికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు కష్టాలు. చిన్నప్పటి నుంచి కూడా వయసుకు మించినటువంటి సమస్యలని వయసుకు మించినటువంటి కష్టాలని వీళ్ళు చూస్తూ అట్లా పెరుగుతూ వస్తారనమాట. ఎందుకంటే వీళ్ళతోటి పిల్లలందరూ చాలా సంతోషంగా చాలా సరదాగా ఇట్లా ఉంటుంటే వీళ్ళకు మాత్రం ఏంటంటే వాళ్ళ జీవితంలో సమస్యలు కష్టాలు ఇవి చూస్తా మాకెందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి చిన్న వయసు కదా కొంచెం మానసికంగా అట్లా బాధపడతా అట్లా పరిస్థితుల మధ్య నలుగుతూ పెరిగినటువంటి వాళ్ళనమాట. అందుకే నలుగురిలో వీళ్ళ బిహేవియర్ కూడా ఏంటంటే అంత పద్ధతిగా ఉంటుంది. గర్వంతో పెరిగిన పిల్లలు ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడతారో ఎదుటి వాళ్ళతో ఇబ్బంది పెట్టేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పద్ధతిగా బాధల్లో పెరిగినటువంటి వాళ్ళు కాటాన నలుగురితో వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ పద్ధతి కానీ సంస్కారంగా ఉంటుంది. మనుషులను చదివేటటువంటి టాలెంట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే కష్టాలు అంటే జీవితంలో అప్ అండ్ డౌన్స్ చూస్తూ పెరిగారు కాబట్టి వాళ్ళతో ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి మనుషులను స్టడీ చేయగలరు అనమాట. ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు, అసలు వీళ్ళకి మనతో మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, ఎలా ఉంది, వీళ్ళు మనసులో ఏముంది, వీళ్ళు మంచి వాళ్ళ కాదా, వీళ్ళు స్వార్థంతో ఏదైనా చేస్తున్నారా అని మనుషుల్ని ఏంటంటే స్టడీ చేయగలిగినటువంటి శక్తి అనేది ఉందన్నమాట. కాబట్టి ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు చాలా మంచిది. వీళ్ళకి ఏంటంటే కొంచెం జనాన్ని నమ్ముతారు. తులారాశి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అయినప్పటికీ ఒక్కొక్కసారి ఏంటంటే జనాన్ని ఈజీగా నమ్మేస్తారు. అలా ఈజీగా నమ్మేయటం వలన చాలా రకాలైనటువంటి అనుకోని సమస్యల్లో అనుకోని ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి జనాన్ని మీరు ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. జనంతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే మీకు చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే అందరూ మీలాగే మంచిగా ఉంటారు అని అనుకుంటే అది చాలా తప్పు అనమాట. ప్రపంచం ఏంటంటే చాలా డెవలప్ అయింది, ఏది దుర్మార్గంలో డెవలప్ అయింది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటటువంటి రోజులు కాదు. ఇక మీకు కోపం కూడా అలాగే వస్తుంది. ఎంత ఓర్పుగా ఉన్న కాడ అంత కోపం అనేది కూడా ఉంటుంది. ఎంత మంచికి అంత చెడు అన్నట్లుగా అంత వీళ్ళు ఎంత మంచిగా ఉంటున్నా అవతల వాళ్ళు వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళకి కోపం కూడా విపరీతంగా వస్తుంది అనమాట. ఆ కోపాన్ని దాచుకోరు వీళ్ళు. ఖచ్చితంగా అవతల వాళ్ళ మీద సీరియస్ అవుతారు. అట్లా సీరియస్ అయ్యి ఎందుకంటే ప్రేమను అంటే అన్నం పెట్టించేతోటే అట్లా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకు విషం వస్తుంది అని అనుకున్నప్పుడు అది తట్టుకోలేక అరుస్తూ ఉంటారు. అందుకే ఎవరితోనైనా సరే అంత అటాచ్మెంట్ అంత బాండింగ్ అనేది మీరు పెంచుకోకుండా ఉంటే అంత ప్రేమ మీరు చూపించకుండా ఉంటే ఇంత కోపపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రేమ నష్టమే చూపిస్తుంది, కోపము శత్రుత్వం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏదైనా సరే హద్దుల్లో ఉంటే మంచిది. కూరల్లో ఉప్పు ఎక్కువైనా తప్పే, తక్కువైనా తప్పే.
ఏదైనా లిమిట్లో ఉండాలి. అలా ఉంటేనే మీకు సేఫ్ అనమాట. ఇక మీకు 18వ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే తులారాశి వాళ్ళకి ఆ దైవానుగ్రహం వల్ల మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్నాళ్ళ నుంచి మీరు పడినటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఏంటంటే, ఇదివరకు మీకు మానసికంగా కూడా సంతోషం అనేది లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే, మీరు కాస్త ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటా ఉంటారనమాట. సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకంటే, అనారోగ్య సమస్యలనేవి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యల గురించి ఏంటంటే, కొంచెం మీకు డాక్టర్ ఇచ్చినటువంటి సలహాల వల్ల కానివ్వండి, లేకపోతే మీరు చేతులారా కొన్ని చేసుకున్నారంటే సరిగ్గా తినక, ఇట్లా సమయానికి మంచినీళ్ళు తాగకపోవటం, ఎక్కువగా ఆలోచించటం, అతిగా భయపడటం, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే, మీరు సమస్యలను కొని తెచ్చుకున్నారు. అనారోగ్యాలు రావటానికి కారణం మీది కూడా ఉంది అని చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకొని, ఏది జరిగినా సరే మనం ప్రశాంతంగా ఉందామనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తారనమాట. అంటే పూర్తి భారం దేవుడి మీద వేసేసి మీరు కాస్తో కూస్తో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరేంటంటే కొంచెం ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడు, మీకు ఓపిక ఉన్నప్పుడు కాస్త దైవారాధనకు దగ్గరగా ఉండటం, అంటే ఇంట్లో పూజ చేసుకోవటము, లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము, అలాగే శివపార్వతులకు పూజ చేసుకోవటము, ఇట్లాంటివి చేసుకోవటం వలన మీకు ఆర్థికంగా కూడా కలిసి రావడానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. ఆ రోజు కాస్త కూస్తో పనులు ఉన్నప్పటికీ ఆ పనులు కూడా ప్రశాంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశము అనేది ఉంది. అలాగే ఆ రోజు మీరు మంచిగా డబ్బును చూసేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి, వాటి నుంచి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూసి ఆ కష్టాన్ని మర్చిపోయి ప్రశాంతంగా హాయిగా కాసేపు నిద్రపోతారనమాట. ఇక అనారోగ్యం సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట. ఇక మీకు 19వ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అని అంటే, ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కాస్త 10, 11 వరకు కూడా కొంచెం మానసికంగా కొంచెం డల్గా ఉంటారనమాట. అంటే అంతకు ముందల రోజులు ప్రశాంతంగా ఉన్న కొంచెం ఏంటంటే, ఒక్కొక్కసారి పరిస్థితులు ఏంటంటే మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి పరిస్థితుల మూలాన కొంచెం ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం వలన ఏదో భార్యాభర్తలు ఏదన్నా మాట అనుకోవటము, ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే కొంచెం మానసికంగా బాధపడతారనమాట. ఎందుకు ఇట్లా జరుగుతుంది, అది ఇది, ఒకరోజు కాసేపు సంతోషంగా ఉంటే కాసేపు సంతోషంగా ఉండనియట్లేదు ఆ దేవుడు అని చెప్పేసేసి కొంచెం మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. కానీ తర్వాత నుంచి ఇవన్నీ సహజమే అని చెప్పేసేసుకొని నెట్టేసుకొని ఇక మీరు ప్రశాంతంగా మీ పనుల్లోకి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక మీకు ఆ రోజు ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ, బంధువుల తరపు నుంచి కానీ కొంచెం అనుకోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటే, ఎవరన్నా ఏదన్నా ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల ఏంటంటే ఆ ఫోన్ కాల్స్ వల్ల కొంచెం వాళ్ళు ఏదన్నా నోరు జారి మాట్లాడటము, ఆ మాటకు మీకు తెలియకుండా సీరియస్ అవ్వటము, అట్లా మాట మీద మాట వచ్చేసేసి అనవసరంగా లేనిపోని గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ కాల్స్లో ఏంటంటే అవసరమైనంత వరకు మాట్లాడండి. మరీ అవసరమైతేనే ఫోన్ కూడా లిఫ్ట్ చేయండి. లేదు ఇది అంత ఇంపార్టెంట్ కాల్ కాదు అనుకున్నప్పుడు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయమాకండి. మరీ సీరియస్ అయితేనే అది మీకు తెలిసిద్ది కదా, ఎవరు టైం పాస్కి చేస్తున్నారో, ఎవరు అవసరాలకు మాత్రమే చేస్తారో, అవసరం లేదు బోరకనే చేస్తారు. ఇప్పుడు పలానా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు అవసరం ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. అట్లా మరీ అవసరం అనుకుంటే లిఫ్ట్ చేయండి. కానీ టైంపాస్ కోసము, వాళ్ళ స్వార్థం కోసము చేసే వాళ్ళకి కాల్స్ ఏంటంటే లిఫ్ట్ చేయమాకండి. అట్లా దానివల్ల ఏంటంటే సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట. ఎందుకంటే కాసేపు సంతోషంగా మాట్లాడుకున్న కాసేపు మళ్ళీ సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫోన్ కాల్స్ అనేవి తగ్గించి మాట్లాడండి. దానివల్ల మీకు సమస్యల నుంచి చాలా వరకు కూడా తగ్గుముఖం అనేది పడతాయి అనమాట. ఇక 20వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అంటే, తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, మీకు చేసేటటువంటి వ్యాపారాల్లో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంది. డబ్బు పరంగా కూడా చేయి తిరిగేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకుల్లో కూడా వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మీకేంటంటే కొంతమందికి ఏంటంటే ఉద్యోగాల కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఊహించుకున్నటువంటి ఉద్యోగాలు రాక ఏదో ఒక జాబ్స్లో ఏంటంటే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము అదే చేస్తాము, మాకు అది రాలేదు కాబట్టి అంటే గవర్నమెంట్ జాబ్ కోసం మేము ఎదురు చూస్తా వచ్చినటువంటి జాబ్స్ని చేయటం ఇష్టం లేక వచ్చిన దాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మీకు గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చింది, అప్పటిదాకా
ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మీకు కనీసంగా ఖర్చులకి వాటికి వేరే వాళ్ళ మీద ఇబ్బంది పడాల్సినట్టు ఆధారపడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మీరు వచ్చిన పనిని ఖాళీగా ఉండకుండా చక్కగా ఏదో ఒక పనికి వెళ్ళి చేసుకోండి. దానికి తగ్గ ప్రయత్నాలు దానికి చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిద్ది. అలాగే కొంతమంది కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి, వాళ్ళకు కూడా వీళ్ళకి తగినటువంటిగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీ సైడ్ నుంచి న్యాయం ఉంది కాబట్టి. ఇక కొంతమంది సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఆ గొడవలు అనేవి తగ్గి ప్రేమించుకున్న వాళ్ళ పరంగా వాళ్ళ లైఫ్లోకి వచ్చేటటువంటి అవకాశం, అంటే వారిని వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు ఇవి కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనురాగాలు ఆప్యాయతలు అనేవి పెరిగి వాళ్ళు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి లైఫ్లో సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మీ పిల్లలు కూడా ఏదన్నా మాట వినకపోతే వాళ్ళు కూడా మారి మీతో ప్రేమగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మీరేంటంటే తొందరపడి ఎవరిని నమ్మొద్దు. మీ సమస్యలు ఏదన్నా ఉంటే మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళకు చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన కొత్త కొత్త సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. దైవారాధనకు దగ్గరగా ఉండండి. ఇక మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే, సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే, మీరు మంగళవారం పూట కానీ సోమవారం పూట అయితే కాస్త శివాలయానికి వెళ్ళి స్వయంగా మీ చేతులతో శివుడికి ఒక చెంబుడు నీళ్ళతోటో లేకపోతే ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొని ఆ పాలతో అభిషేకం చేయటం వలన, నీళ్లతో అభిషేకం చేయటం వలన శివుడు ఏంటంటే బోళా శంకరుడు. ఆ శివయ్యకి మీ బాధ చెప్పుకుంటే అభిషేకం చేసి చక్కగా ఆ సమస్యల నుంచి తొందరగా రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఎంత ఒక 10 రూపాయల పాల ప్యాకెట్ అట్లా చేయటం వలన సమస్యలు అనేవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మంగళవారం పూట కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి కాస్త నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు తీసుకొచ్చుకొని కాస్త మీ ఇంటి గుమ్మం ముందర పెట్టుకోవటము, లేకపోతే గుమ్మానికి కట్టుకోవటము, ఇట్లాంటివి చేయటం వలన మీ ఇంట్లోకి ఆ నెగిటివ్ శక్తులు, నరదిష్టులు ఇలాంటివి కూడా చాలా వరకు కూడా రాకుండా పోతాయి అన్నమాట. ఇట్లా కాస్త కళ్ళు ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవటము ఇలాంటివి చేయటం వలన చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి. కాబట్టి అలాంటివి చిన్న చిన్నవి చేసుకోవటం వలన మన సమస్యలు అనేవి మన దాకా రాకుండా చేసుకోవచ్చు అనమాట. అద్భుతంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు గొప్ప రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయండి. అర్థమైంది కదా తులారాశి వాళ్ళకి ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.